రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక పంచాయతీరాజ్ ఏఈ నూకరాజ్ కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన షేక్ సాదిక్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపులు ముమ్మరం చేశారు. ఆంధ్రతో పాటు తెలంగాణ, కర్ణాటక, ముంబైలో ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నాయి. కాకినాడలోని అశోక్ నగర్లో నూకరాజు నివాసం ఉంటున్న సాయి శ్రీనివాస్ అపార్ట్మెంట్కు ఆదివారం సాయంత్రం కూడా సాదిక్ పలుమార్లు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. అదే రోజు రాత్రి నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చే సమయానికి సాదిక్ కాకినాడ దాటి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. సాదిక్కు నూకరాజు కుటుంబం సభ్యుల మధ్య కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. అతను ఫోన్ చేసినా వారు లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీ నిర్వాహకుడు సాదిక్ ఆచూకీ కోసం అతని ఇంటిపైన, కుటుంబ సభ్యుల కదలికపైన పోలీసులు కన్నేసుంచారు. అతని స్నేహితులు, బంధువులు, సన్నిహితంగా ఉండేవారి వివరాల ఆరా తీస్తున్నారు. నిందితుడి కాల్ డేటాతో పాటు వాట్సాప్ చాటింగ్, సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా బుధవారం సాదిక్ స్నేహితులు, వారి తల్లిదండ్రులను కొందరిని పోలీస్ స్టేషన్కు పిలిచి విచారించినట్టు తెలిసింది. అలాగే నూకరాజు, ఆయన భార్య, కుమార్తె సౌజన్య ఫోన్ కాల్ లిస్టులు, వాట్సాప్ చాటింగ్, వాయిస్ కాల్స్ డేటాను కూడా సేకరిస్తున్నారు పోలీసులు. ఇక నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి సర్పవరం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో తన కోడలని ముస్లిం మతంలోకి మారాలని సాదిక్ తీవ్ర ఒత్తిడి చేశారని, ఇస్లాం చదవాలని, నమాజ్ చేయాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించేవాడని పేర్కొనడంతో లవ్ జిహాదీ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక నూకరాజు కుటుంబం గోదావరిలో దూకిన ఘటనలో ఇప్పటివరకు నూకరాజు మృతదేహం మాత్రమే లభించింది. ఆయన భార్య మీనా, కూతురు సౌజన్య జాడ కోసం బుధవారం కూడా ముమ్మరంగా గాలించిన ఫలితం లేకపోయింది. గోదావరిలో మిగులు జలాలు సుమారు 98 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. 46వ గేటు నుంచి మృతదేహం వంటిది వెళ్లినట్టు మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేయడంతో జొన్నాడ తదితర ప్రాంతాల వరకు పోలీసులు పరిశీలించినా ఆచూకీ లభించలేదు. నూకరాజు మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి సంబంధికులకు పోలీసులు అప్పగించారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ లో అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి. రాజేంద్ర, ఏదైతే సంబంధించి ఈ నూకరాజు సామూహిక ఆత్మహత్య తర్వాత తాజాగా ఆయన మృతదేహం లభించడం, ధవళేశ్వరం గోదావరి గట్టు మీద ఆయనకి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఏదైతే తన మనవడు ఈ ప్రమాదం నుంచి బయటపడినటువంటి కార్తికేయుడి పుట్టుగా కూడా తీసుకుని మరొక ఇద్దరు బంధువులతోటి ఏదైతే రోడ్గమ్ రైలు బ్రిడ్జ్ నుంచి దూకేసిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం వాళ్ళతో ఆరా తీస్తూ ఈ సౌజన్య మీనా, ఏదైతే నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ కోసం అయితే వెతుకులాట అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. వాళ్ళు ఆ రోజు ఏదైతే కొవ్వూరు వెళ్ళిన బ్రిడ్జి ముందు వరకు కూడా రాజమండ్రి బయలుదేరినప్పుడు కొవ్వూరు దగ్గర డ్రైవర్ని అక్కడ ఆపేసి అటు తర్వాత స్వయంగా డ్రైవ్ చేసుకుని ఆ కారుతో పాటు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, ఏ ప్రాంతాలు తిరిగారు, అన్ని ప్రాంతాల్లోనే వెంట ఏదైతే మనవడు కార్తికేయ రెడ్డి ఉన్నాడో వాళ్ళని వెంట పెట్టుకుని ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృంద సభ్యులు పూర్తిగా కూడా ఒకవైపు ఆరాధిస్తున్నారు. అయితే ఈ ఘటనకి ముఖ్య కారణం ఏదైతే ప్రో రైఫిల్ షూటింగ్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నాడో షేక్ సాదిక్ అనే ముఖ్య భూమిక అయితే పోషించాడు. ఏదైతే తన అల్లుడి మరణానికి అవ్వచ్చు, ఇప్పుడు ఈ కుటుంబం పూర్తిగా కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారకుడు ముఖ్యంగా షేక్ సాదిక్ అనే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన నేపథ్యంలోనే అందులోని ఏఈ నూకరాజు కూడా ఆయన మరణంలో పేరు కూడా ఏదే షేక్ సాదిక్ అని పేరు రాస్తూ కూడా మొత్తం ఈ ఘటనకు పూర్తి బాధ్యత అతనే అంటూ కూడా తెలియపరిచిన నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం గాలింపులు చర్యలు చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అలాగే ముంబై ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ప్రత్యేక పోలీసు బృందాలు 10 బృందాలు ఇప్పటికే గాలిస్తున్న నేపథ్యంలో అతని కోసం ప్రస్తుతం అతని కాల్ డేటాని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే మొబైల్ ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆ కాల్స్ నుంచి నూకరాజు కుటుంబానికి కానీ, నూకరాజు కుమార్తె సౌజన్యకి సంబంధించి ఎటువంటి వాయిస్ కాల్స్ కానీ, ఎటువంటి వాట్సాప్ చాట్స్ కానీ జరిగిన అన్ని విషయాలని ప్రస్తుతం పోలీసులు అయితే, ఎందుకంటే గోదావరిలో దూకే సమయానికి కారులో
నూకరాజు పర్సు, అలాగే భార్య మీనా ఫోను, అలాగే సౌజన్య ఫోన్ కూడా అందులో వదిలేసి వాళ్ళు దూకేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించేందుకు సమాయత్తం అయ్యారు. పూర్తిగా కూడా కాల్స్ డేటాను కూడా ఒకవైపు వెరిఫై చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నూకరాజు దూకేసే ముందే పూర్తిగా కూడా వాట్సాప్ అంతా కూడా డిలీట్ చేసేసి పూర్తిగా ఒక్క లెటర్ మాత్రం తన బంధువులకి మిత్రులకి పంపించిన నేపథ్యంలో ఆ సూసైడ్ నోట్ కూడా స్వాధీనపరచుకోవడం, ఆ తర్వాత ఏదైతే కుమార్తె సౌజన్యకి సంబంధించి కూడా, ఎందుకంటే తన భర్తని పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి నేనే చంపేశానని కూడా తన బెదిరించి తన ప్రైవేటు వ్యక్తిగత ఫోటోలు కూడా తీసుకుని తన బెదిరించాడని, పూర్తిగా కూడా తన తండ్రిని తన కొడుకుని కూడా చంపేస్తానని చాలా సార్లు తనను చిత్రహింసలు గురి చేశాడని కూడా ఆ లేఖలో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ లేఖలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం వెతుకులాట అయితే, ఎందుకంటే ఇప్పటికే ఆచూకీల లభ్యం కానటువంటి నూకరాజు భార్య మీద సౌజన్య కోసం విస్తృత గాలింపు అయితే జరుగుతూ ఉన్నది. ఎస్డీఆర్ఎఫ్ బృందం ప్రత్యేకించి ధవళేశ్వరం బ్యారేజ్కి ఎగువ భాగం కూడా ప్రస్తుతం గజి ఎత్తకాలతోటి రెవెన్యూ పోలీస్ సిబ్బందితోటి వెతుకులాట అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ గడిచి, ఎందుకంటే ఆదివారం దూకిన తర్వాత సోమవారం సాయంత్రానికే ఈ ఏఈ నూకరాజు మృతదేహం లభించడం, అటు తర్వాత బంధువులకు అప్పించి ధవళేశ్వరం వద్ద ఆయనకి అయితే అంత్యక్రియలు కూడా నిర్వహించిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఇదే కేసుకు సంబంధించి ఎవరైతే వియ్యంకుడు ఉన్నారో భాస్కర్ రెడ్డి కూడా సర్పవరం పోలీసులు కంప్లైంట్ చేశారు. అయితే మరొక వాదన బయట వినపడతా ఉన్నది. పూర్తిగా కూడా లవ్ జిహాదీ పేరిట ఈ షేక్ సాదిక్ ఖాన్ పూర్తిగా ఈ వ్యవహారం అంతా నడిపారు. ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఇటువంటి ఘటనలు ఎక్కువ చోటు చేసుకుంటారు, తర్వాత కేరళలో 1-2 సందర్భాల్లో ఈ లవ్ జిహాదీకి సంబంధించి కేసులు బయటపడినా ప్రస్తుతం కాకినాడలో ఇటువంటి కార్యాచరణ కానీ ఇటుపక్క దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఘటనలు జరిగే అవకాశం లేదు. ఇక్కడ అంతా వాళ్ళకి ఏదైతే పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంపొందించేందుకు కానీ వాళ్ళు కుట్ర కార్యకలాపాలు చేసేంతగా ఈ పక్క ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడ నెలకొందంటే ఇప్పుడు కాకినాడలో ఘటన తర్వాత మళ్ళీ ఈ అంశం ఒకసారి చర్చకొచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే లవ్జీదార్ పేట ఇతనికి ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉంది, ఇతనితో పాటు ఉన్న బృంద సభ్యులు ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా ప్రస్తుతం ఒకవైపు విచారణ చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే సాదిక్ ఖాన్కి సంబంధించి బంధువులు అయితేనో స్నేహితుల్ని పూర్తిగా కూడా విచారిస్తున్నారు. వీళ్ళకి నిధులు ఏమైనా సమకూరితే వాళ్ళకి సంబంధించి బ్యాంక్ అకౌంట్లు కూడా ప్రస్తుతం దర్యాప్తులో భాగంగా పూర్తిగా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా దీనికి సంబంధించి ఏదైతే కేసుకు సంబంధించి ఇది ఎంతకాలంగా కొనసాగుతుంది, ఇలాంటి కేసులు ఏమైనా గతంలో నమోదయ్యా, ఈ రోజు కుటుంబానికి సంబంధించి ఆత్మహత్య చేసుకుంటే గతంలో చాలా మంది విద్యార్థినులు కూడా ఈ శిక్షణ ఇచ్చే సమయంలో తమపై అనుచితంగా లైంగికంగా కూడా వేధింపులు గురి చేశారని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఒకవైపు అటువైపు కూడా విచారణ చేస్తూ పరిస్థితులు ప్రస్తుతం పోలీసులు అయితే చేస్తున్నారు. అయితే పోలీసులు అదుపులో సాదిక్ ఖాన్ ఉన్నాడని ఒక వాదన అయితే వినపడుతోంది. ఎందుకంటే పోలీసులు అదుపులో ఉన్నారు, అదుపులో తీసుకున్నారంటే 24 గంటల్లో కోర్టు ముందు ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి విచారణ పేరిట ఇంకా సాదిక్ ఖాన్ దొరకలేదు, వెతుకులాట చేస్తున్నామని చెప్తున్నారు తప్ప పోలీసుల అదుపులోనే, రాజమండ్రి పోలీసుల అదుపులో ఉన్నారని ప్రజా సంఘాలు కూడా ఒకవైపు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే. ఎందుకంటే ఇది ఎన్ఐ నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీంకి ఎవరైతే ఎన్ఐకి ఇచ్చి పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలకు కూడా నిగ్గుతేలే అవకాశం ఉంది. కాబట్టి ఇది సెంట్రల్కి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఇందులో అంటూ కూడా ప్రజా సంఘాలు దీనిపై నిరసన కూడా వ్యక్తం చేస్తూ డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అవుతుంది. ఏదేమైనా ఒక కుటుంబం సామూహిక హత్యకి సంబంధించినంత వరకు, ఎందుకంటే ఈ నూకరాజుకి సంబంధించినంత వరకు 2 సంవత్సరాల క్రితం కుమారుడు చనిపోయిన తర్వాత కోలుకోని పరిస్థితులు ఉంటే నెల 15 రోజుల క్రితం అల్లుడు కూడా చనిపోయిన నేపథ్యంలో అల్లుడిని కూడా హత్యకి సంబంధించినంత వరకు షేక్ సాదిక్ ఖానే ప్రమేయం ఉన్నట్లు, మరొక పాత్ర కూడా ఉన్నట్లుగా ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా విచారించిన నేపథ్యం. వీటన్నిటికీ సందేహాలు నివృత్తి చేయాలంటే సాదిక్ ఖాన్ విచారణ చేసి ఆ విచారణలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నది మళ్ళీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఏదేమైనా ఈ దీనికి సంబంధించినట్టు ఈ నూకరాజు కుటుంబానికి ఆత్మహత్యకి ప్రధాన కారకుడు షేక్ సాదిక్ ఖాన్ గా అయితే ప్రాథమికంగా ఏదైతే ఆయన రాసినటువంటి సూసైడ్ నోట్ అవ్వచ్చు, లేదంటే సౌజన్యకి సంబంధించి బండిలో దొరికినటువంటి 3 లెటర్లు, పూర్తిగా ఇవన్నీ ఒక కోణం అయితే తనని ఇస్లాంలోకి మతం మారాలని కూడా ఒత్తిడి చేశారు. రాకపోతే కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరించాడు. స్వయంగా కూడా తన తండ్రి ఎదుటి బెదిరించడం జరిగింది. పూర్తిగా కూడా తన స్నేహితుల ద్వారా కూడా తనని బలవంత పెట్టినట్టుగా కూడా ఆ లేఖలో పేర్కొన్న నేపథ్యంలో ఆ లేఖలు ఎక్కడ కూడా పోలీసులు బయట పెట్టలేని పరిస్థితుల్లో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఖచ్చితంగా షేక్ సాదిక్ ఖాన్ అదుపులో తీసుకోవడం, ఎందుకంటే ఘటన జరిగిన ఆ రోజు కూడా పూర్తి స్థాయిలో షేక్ సాదిక్ ఖాన్ ఆదివారం అంతా కూడా కుటుంబం దగ్గరే ఉన్నాడు. అక్కడ కూడా బెదిరించడం జరిగింది. మీరు తొలుత ఈ విషయాన్ని బయట పెడతామని కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవడం, ఆ తర్వాత మిమ్మల్ని చంపేస్తాను బయట పెడతారని బెదిరించిన తర్వాత ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇది అంతా, ఎందుకంటే గుట్టి చాపుడు కాకుండా ఎంతో పరువుగా బతికినటువంటి ఏఈ నూకరాజు కుటుంబం పూర్తిగా కూడా ఈ ఘటన తర్వాత అప్పటికే కొడుకు మరణం, ఒకవైపు అల్లుడి మరణం, ఇక చేసేది ఏమీ లేక
భావించి పూర్తిగా కూడా ఆత్మన్యూనత భావంతోనే ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు కూడా ప్రాథమికంగా వెల్లడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ఒక కుటుంబానికి కాలయముడిగా మారి షేక్ షాదిక్ ఖాన్ ఏకోవైపు నిజంగా లవ్ జిహాదీ పేరిటే ఇవన్నీ ఘటనలో భాగంగానే ఈ సౌజన్య కుటుంబానికి సంబంధించి అందరినీ కూడా ఈ పొట్టన పెట్టుకున్నాడు అన్న కారణాలు, లేదంటే ఘటనలు ఇంకా ఇటువంటి ఘటనలు ఏమైనా షేక్ షాదిక్ ఖాన్ జీవితంలో కొనసాగినాయా, అసలు ఎప్పటి నుంచి ఇతనికి లింకులు ఎక్కడి నుంచి ఉంటున్నాయి, నిధులు ఎలా సమకూరుతున్నాయి, తదితర అంశాలన్నింటినీ కూడా ఈ పోలీసులు ఏదైతే షాదిక్ ఖాన్ ఒకవేళ ఇంకా దొరకలేదు, గాలింపు చర్యలు చేపడుతున్నామన్న తర్వాత కూడా ఈ విషయాల్ని బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ఒక ముస్లిం మతంలోకి మారాలంటూ ఒత్తిడి చేసి చిత్రహింసలకు గురి చేసి నా చావుకు కారణం కూడా, నా భర్త చావుకు కూడా నాతోనే నీ భర్త చనిపోవడానికి కారణం నేనే విషపు ఇంజక్షన్ ఇచ్చి చంపానని స్వయంగా వెల్లడి చేశాడని ఆ లేఖలో నూకరాజు కుమార్తె కూడా పేర్కొనడం జరిగింది. మతం మారాలంటూ తనను ఒత్తిడి చేస్తున్నాడని పదే పదే, ముఖ్యంగా ఆ ఫ్యామిలీకి సంబంధించినంత వరకు ఇప్పుడు భర్త లేడు కాబట్టి నీకు పూర్తిగా ఆ మత ప్రార్థనలన్నీ చేసి ఇందులో మా మతంలోకి వస్తే ఆర్థిక పరంగానే అన్ని నేను చూసుకుంటానని కూడా ఒత్తిడి చేసి ఏఈ నూకరాజు మీద కూడా ఒత్తిడి చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఏమీ చేయలేని స్థితిలోనే ఈ నిర్ణయానికి వచ్చి పూర్తిగా కూడా ఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా కొన్ని విషయాలు రాబట్టిన దాని ప్రకారం అయితే తెలుస్తోంది. ఏదేమైనా పూర్తి కారకుడు ఆ కుటుంబానికి కాలసర్పంలా మారినటువంటి షేక్ షాదిక్ ఖాన్ని కఠినంగా శిక్షించాలి, బహిరంగంగా ఉరి తీయాలంటూ కూడా ప్రస్తుతం ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే నూకరాజు కుటుంబానికి సంబంధించి సోదరి అలాగే అన్నదమ్ములు కూడా పూర్తిగా ఈ ఘటన కనీసం ఇంట్లో ఎవరికి చిన్న మాట కూడా ఎంత జరుగుతున్నా సరే ఎక్కడ ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా స్నేహితులు, తన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా నవ్వుతూ కాలం వెలదీసి ఆ రోజు ఘటన జరిగే ముందు ఒక్కసారిగా వాట్సాప్ వచ్చిన తర్వాత అలర్ట్ అయ్యి అని ఫోన్ చేస్తే అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన నేపథ్యంలో అలాగే భార్య ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అందులో వదిలేసి పర్సు అందులో వదిలేసి లెటర్ వాట్సాప్ చేసిన తర్వాత తన జేబులోనే ఏదైతే ధోబీఘాట్ వద్ద లభించినప్పటికీ తన జేబులో నూకరాజ్ జేబులో కూడా ఈ సూసైడ్ నోట్ ఉంది. స్వయంగా అది కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఈ విషయాన్ని ప్రస్తుతం 10 బృందాలు ఒకవైపు షాదిక్ ఖాన్ కోసం గాలిస్తూ ఉంటే విచారణకి వచ్చిన తర్వాత ఒకవేళ షాదిక్ ఖాన్ దొరికితే అతను ఈ దేశంలోనే ఉన్నాడా, ఇప్పటికే దేశం దాటి బయటికి వెళ్ళిపోయాడా, ఏదో లవ్ జిహాదీ నిజమైతే కనుక ఖచ్చితంగా షేక్ షాదిక్ ఖాన్ పట్టుకోవడం కూడా చాలా కష్టతరమైన పరిస్థితులు. దీన్ని ఎన్ఐఏ సహాయం తీసుకుంటే పకడ్బందీగా అతన్ని పట్టుకుని ఆ తర్వాత విచారణ చేసి పూర్తి స్థాయిలో నిజానిజాలు బయటపెట్టే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఈ ఘటన విన్నవాళ్ళు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల వాళ్ళు ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఈ కుటుంబం అభంశుభం తెలియని ఎవరికి గుర్తు చప్పుట్టు కాకుండా ఎంతో పరువుగా బతుకున్న కుటుంబానికి ఎంత క్షోభ మిగిలిచినటువంటి షేక్ షాదిక్ ఖాన్ పూర్తిగా కూడా ఉరిశిక్ష తీయాలంటూ కూడా ప్రస్తుతం పలువురు డిమాండ్ చేస్తున్న పరిస్థితి రాజేంద్ర. రైట్ వర్మ, ఇక గోదావరిలో మృతదేహాల గాలింపు చర్య ఎంతవరకు వచ్చింది? మనకి నూకరాజ్ మృతదేహం ఒకటి దొరికినట్టు తెలుస్తోంది, మిగతా 2 మృతదేహాల కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ముఖ్యంగా ఈ ఏదైతే ఎస్టీఆర్ఎఫ్ బృందం ప్రత్యేకించి నూకరాజు మృతదేహం లభ్యమైన తర్వాత గోదావరికి ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువ భాగన ఈ రోడ్డుకమ్మ రైలు బ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ బ్రిడ్జ్ మీద దూకిన తర్వాత దిగువకి ఒకవేళ మృతదేహాలు వస్తే ధవళేశ్వరం బ్యారేజీ దాటుకుని కిందికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి తొలుత ధోబీఘాట్ వద్ద ఏదైతే ఆదివారం రాత్రి తెల్లవారుజామున దూకేస్తే సోమవారం సాయంత్రానికి ధోబీఘాట్ వద్ద నూకరాజు మృతదేహం ధరించింది. అక్కడ ఆ రోడ్డుకరం రైలు బ్రిడ్జ్ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ మధ్యన ఎస్టీఆర్ఎఫ్ బృందం ప్రత్యేకించి 22 మంది సభ్యులతో కూడినటువంటి ఎస్టీఆర్ఎఫ్ బృందం ఎదుగులాట చేస్తూ ఉంటే ధవళేశ్వరం బ్యారేజీకి దిగున పూర్తిగా కూడా మత్స్యకారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరూ కూడా కిందన దిగున అంతర్వేది వరకు కూడా, ఎందుకంటే తొలుత బ్యారేజీ ఎగువనే ఉండుంటాయి అనుకుంటే ప్రస్తుతం అవుట్ ఫ్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరిగింది. పోలవరం దగ్గర నీటిని దిగువ వదిలేస్తా ఉంటే ప్రస్తుతం అవుట్ ఫ్లో కూడా ఎక్కువ పెరిగిన తర్వాత మృతదేహాలు అటు అంతర్వేది సముద్ర తీర ప్రాంతం వరకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో గజీతగాలతో పాటు ఈ 4 శాఖలకు సంబంధించి పూర్తిగా అధికారులందరూ కూడా ప్రస్తుతం ఈ ఏదైతే నూకరాజు కుటుంబానికి సంబంధించి భార్య మీనా అలాగే కుమార్తె సౌజన్య వీళ్ళ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 4 రోజుల నుంచి పూర్తిగా కూడా రైట్ థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్ యూ ఫర్ దట్.